హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ ముందుకి ఈరోజు ఒక స్పెషల్ కర్రీతో వచ్చేసాను. ఇది చేయడం కూడా చాలా ఈజీ అండ్ చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం ఎగ్తో చాలా రకాల వెరైటీస్ ఆఫ్ కర్రీస్ చేసుకుంటాం. బట్ ఈ కర్రీ చేసుకున్నారంటే ఇలాగా ఇంకా వదిలిపెట్టరు. ది బెస్ట్ కర్రీ అనమాట. కోడిగుడ్డు వెల్లుల్లి కారం. చాలా చాలా త్వరగా అయిపోతుంది అండ్ చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయండి. ఆయిల్ కాస్త వేడెక్కాక ఒక 4 ఎగ్స్ తీసుకొని డైరెక్ట్గా అందులో పగలు కొట్టండి అనమాట. ఇది ఏంటంటే ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ని. ఈ కర్రీని చాలామంది చాలా రకాలుగా చేస్తారు. కొంతమంది గుడ్లు ఉడకబెట్టి చేస్తారు, కొంతమంది ఏమో ఆనియన్స్ అవన్నీ ఫ్రై చేశాక దాని తర్వాత ఎగ్స్ వేస్తారు. అలా కాకుండా ఈ రకంగా చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా చాలా త్వరగా కూడా అయిపోతుంది. సో దానికోసం మనకి పెద్దగా ఐటమ్స్ కూడా ఏం అవసరం లేదు. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు వెల్లుల్లి కారాన్ని చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఆయిల్లో మనం ఫస్ట్ గుడ్లను పగలు కొట్టేసేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. సో దాంతోపాటు ఒక ఆనియన్ని కట్ చేసి పెట్టుకోండి పక్కన. అండ్ ఎల్లిపాయ అంటారు కదా, ఒక కొన్ని ఎల్లిపాయలను తీసి పెట్టుకోండి. ఒక 6 to 7 ఎల్లిపాయలను తీసి పెట్టుకోండి మీ కోడిగుడ్లకు సరిపడేంత. సో ఈ ఎల్లిపాయలను, ఈ ఎగ్స్ ఫ్రై అయ్యేంతలోపు ఈ ఎల్లిపాయలను మనం కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మీకు ఇలా రోట్లో దంచుకోవడం కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తే మీరు గ్రైండ్ కూడా చేసుకోవచ్చు. సో దీంట్లో ఏమేమి వేయాలి అని అంటే కొద్దిగా జీలకర్ర, ఎల్లిపాయలు, 2 చెంచాల కారం అండ్ రుచికి తగినంత ఉప్పు. మీరు కారానికి తగినంత ఉప్పు వేసుకోండి. నార్మల్గా అయితే కోడిగుడ్డు కర్రీలో కొద్దిగా కారం ఎక్కువగానే పడుతుంది. సో మీరు మరీ స్పైసీగా కాకుండా మీ లెవెల్కి ఎంత కారం మీకు సరిపోతుందో అంత వేసుకోండి. సో ఈలోపు మన ఎగ్స్ కూడా ఆయిల్లో ఫ్రై అయిపోయింది, నా ఎల్లిపాయ కారం కూడా రెడీ అయిపోయింది, వెల్లుల్లి కారం. సో ఈ కోడిగుడ్లు ఏదైతే మనకు ఫ్రై అయ్యాయో దాన్ని తీసి ఒక గిన్నెలో పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే గిన్నెలో, అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కాస్త వేడెక్కాక మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని కూడా వేయాలి. ఆనియన్స్ని పెద్దగా కాకుండా కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే మనకి అవి త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇందులోనే కరివేపాకు కూడా వేస్తున్నాను. సో ఈ ఆనియన్స్ కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను. సో ఇవి మన ఆనియన్స్ అనేవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక మనం ఇందాక చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి కారం ఉంది కదా, దాన్ని కూడా ఆయిల్లో కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చి పచ్చిగా ఉంటే అంత టేస్టీగా అనిపించదు. సో కొంచెం ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. వెల్లుల్లి కారంని ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం సిమ్లో పెట్టుకోండి మంటను. సో ఇది కొద్దిగా ఫ్రై అయ్యి ఒక మంచి అరోమా వస్తుంది మనకి. వెల్లుల్లి అనేది ఆయిల్లో ఫ్రై అయినప్పుడు ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయింది. ఆల్రెడీ మనం ఎగ్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆయిల్లో, దాన్ని ఇందులో వేసేసి కలుపుకోవాలి. ఈ మన ఎగ్ పొరుటుకి మొత్తం వెల్లుల్లి కారం మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఆల్మోస్ట్ మన కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. కొద్దిగా గరం మసాలా వేసేసి చక్కగా కలిపేసుకుంటే ఎంతో ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ. ఇది చపాతీకైనా రైస్తో అయినా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు నా ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్